ఆంజనేయ ఫోన్ వచ్చింది సార్. బంగారం, హలో బంగారం, వచ్చేస్తున్నారా? 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. పోనీ 3 నిమిషాల్లో ఉంటాను. నాకు ఇక్కడ 1, 2 కూడా అయిపోతున్నాయి. అబ్బా నేను రాను. అబ్బా బంగారం, నీతో కదరా నేను అన్నది. వచ్చేస్తాలే. అబ్బా కొంచెం ఫాస్ట్గా. ఇంకొంచెం ఫాస్ట్గా సార్. వదిలే. తేజుకి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి నా దారిలో పెట్టుకుంటానా? అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఏంట్రా తొలి ప్రేమ? ఏమా మీ తమ్ముడు బాలుకి నా తొలి ప్రేమ ఉండేది, మాది తీన్మార్ లైఫ్. పోయి ఆ అమ్మాయికి గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ లాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మరి ఉంటే నాకేంట్రా, నాకు జానీ బద్రీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. గొడవ అయితే కెమెరామెన్ గంగా రామబాబుతో ప్రెస్ మీట్ పెట్టిస్తా, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. ఆయన కొమరం పుల్ల పంజా విసిరే మా మావయ్య ఉండగా నాకు భయం ఏంటే? హే బంగారం, గోకులంలో సీతలా కాకుండా నీ విగ్రహాలకు అమ్మాయిని సుస్వాదం పలికి అన్నవరంలో పెళ్లి చేసుకొని ఖుషీగా జలస చేయి. ఖుషీగా జల్సా చేయాలనే అమ్మాయిని ఆల్రెడీ పడేసాగా. వీడికి అత్తరింటి దారేది కూడా తెలుసు. తేజు, ఏయ్ తేజు, వీడేంటి అప్పుడే ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశాడు? ఏంటి సారీ చెప్పడానికి వచ్చావా? ఇట్స్ ఓకే. పాప పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది. తేజు, తేజు, ఏంటంటే మీ బాధ? నాదో ప్రేమ గాదా? నాకెందుకు మీ బాధ? నా బాధే నువ్వు కదా. నేనా? ఎస్, ఐ లవ్ యూ. సక్సెస్ అయినట్టే. ప్రేమ పెళ్లి చేయనని పంతులు పారిపోయినా ఫ్రెండ్ పెళ్లి కోసం నువ్వే పంతులుగా మారి పెళ్లి జరిపించావురా. థ్యాంక్స్. నువ్వు గ్రేట్ రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ దుర్గా. ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ చెప్పినంత ఈజీగా చెప్పావు. నాకు చాలా పనులున్నాయి. బాయ్. హే హే నిన్నే. అయ్యో నిన్నే. పోదాం రా. ఆగు పోదాం. అమ్మాయిని మనమే తయారు చేసుకుంటే ఎంత రొమాంటిక్ గా ఉంటుంది కదరా. అప్పుడు నేను దేవుడు అంటారా? అవునరా. రా వెళ్దాం. రేయ్, చంపేస్తా. చంపేరా వాడిని. మన బ్యాచ్ పరువు తీస్తున్నాడు. రే ఆ దుర్గాగాడు మన బ్యాచ్ అమ్మాయికి ఆ బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాడు రా. పదండ్రా వాడంతా చూద్దాం. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పదండ్రా. ఆ బ్యాచ్ అమ్మాయికి మన బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాం కదరా. ఇప్పుడు వాళ్ళ ముఖం చూడాలరా. ఏంటో అందరికి తెలిసేలా చేసావురా. రే అంజన్ బ్యాచ్ మన కొట్టడానికి వస్తున్నారు. పదండ్రా. పదండ్రా. దుర్గాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా. మన బ్యాచ్ అమ్మాయిని మోసం చేయకుండా పెళ్లి జరిపించాడు. వాడి గ్యాంగు మన గ్యాంగ్ అని తేడాలేంట్రా. కలిసిపోదాం పదనరా. ఇప్పటినుంచి మనం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.
గగన్, హాయ్ వలీషా. ఎందాక వచ్చింది నీ కొత్త లవ్ ప్యాకేజ్? నా ఒపీనియన్ అయితే చెప్పాను, కానీ తన డెసిషన్ కోసం వెయిటింగ్. మరి నీళ్ళ సంగతి ఏంటి? సేమ్ టు సేమ్, బట్ గురుడు కొంచెం గుర్రుగానే ఉన్నాడు. అంత ఈజీగా పడే రకం మాత్రం కాదు. నువ్వు వదిలేసే రకం కాదు కదా. అది నీకు బాగా తెలుసులే. అయినా నువ్వు మాత్రం నన్ను వదిలేస్తావా ఏంటి? నా సంగతి సర్లేవే. దుర్గా సిన్సియర్లోనే యాక్సెప్ట్ చేస్తాడు. వాణ్ణి పడగొట్టడం కష్టమే. వలిష తలుచుకుందంటే దుర్గాని పొందుతుంది. ఓకే, చూద్దాం. నీ ట్రైల్ ఓకే అవగానే చెప్పాలి నాకు. నువ్వు కూడా చెప్తావుగా. సరే, బాయ్. ఓకే, బాయ్. ఆపేరేం సార్? నాకు ఆల్రెడీ తడిసిపోయింది. కార్లో దియ్యలేదు, ఇక్కడ కూర్చుంటేనే సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళండి సార్. ఏమో మరి దెయ్యం వస్తే ఏమైంది సార్? సార్, ఈ జర్కిను అయిందే సార్. ఇది సార్దే సార్. సార్ సార్ చూడండి, మీరిచ్చే కంప్లైంట్ మా పరిధిలోకి రాదు. పక్క పిఎస్కెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పక్క పిఎస్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు సార్ వాళ్ళు. ఏంటయ్యా ప్రాబ్లం? సార్ సార్ పక్క పిఎస్లో ఇవ్వాల్సిన కంప్లైంట్ సార్ మన ఏరియాకి రాదని చెప్తున్నాను. ఆ ఏరియాలో చేయాల్సిన కంప్లైంట్ మన ఏరియాలో, ఈ ఏరియాలో. ఏ సంజయ్ సార్, కిడ్నాప్ గురైన అమ్మాయిలు అబ్బాయిల ఫొటోస్ డీటెయిల్స్ తీసుకో. ఓకే, ఫాస్ట్. మహేష్ బంజారా హిల్స్, సుజీ ఎస్ఆర్ నగర్, రమా నగర్, కృష్ణ మోతీ నగర్, మహేష్ బంజారా హిల్స్, విజయ బంజారా హిల్స్. ఎస్, చిన్న క్లూ దొరికింది. ఈ కేసు సాల్వ్ కాబోతుంది. 30 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. అంటే 60 మంది 30 జంటలు. సంజయ్ సార్, ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో నాకు తెలియాలి. కనెక్షన్ అంటే అదేనయ్యా, వాళ్ళిద్దరి మధ్య లవ్, ప్రేమ అలాంటిది ఏదేనా? సార్ 1 అవర్ ఇన్ఫర్మేషన్ కదా చేయి. గో. ఓకే సార్. మ్యూజిక్ బయట నుంచి వస్తుంది. ఎక్కడికైనా బయట పెట్టాడేమో. ఏమైంది? నీకేమైనా పిచ్చా? పైన దెయ్యం ఉంది. దెయ్యమా? సరే, దిగి చూద్దాం. పైన దెయ్యం లేదు అంతే కదా సార్? పోనివ్వండి సార్, కామ్గా కూర్చుంటాను. అందరూ పైన దేవుడు ఉన్నాడు అంటారు, కానీ నా బతికేంటో దెయ్యం ఉంది. కామ్గా ఎందుకు కూర్చున్నా? ఏదో ఒకటి చెప్తూ ఉండు. నీ స్టోరీ నాకు కావాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, తేజుతో ఐ లవ్ యూ తేజు. ఇంకా ఎన్నాళ్ళు నన్ను పరీక్షిస్తావు? ప్లీజ్. నీకేమన్నా పిచ్చా? చెప్తే అర్థం కదా. నీ క్యారెక్టర్ మంచిది కాదట. నీపై నమ్మకం లేదు. నేను నిన్ను ప్రేమించింది నీ మనసుని చూసి దుర్గా. ఒకప్పుడు నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, ప్రేమ మాత్రం పుట్టలేదు. నీ ప్రేమలో పడ్డాక నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక ఎప్పుడు తప్పు చేయను. నీ
నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఏ బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయను. నాకు నువ్వు కావాలి, నీతోనే నా జీవితం. నీ నిజాయితీ నాకు నచ్చింది. ప్రేమ గురించి త్వరలో ఆలోచిద్దాం. బాయ్. బాయ్. ఎస్. హాయ్ వల్లి. హాయ్. ఏ వలి, తేజు ఆల్మోస్ట్ లవ్లో పడిపోయినట్టే, కానీ బయట పడట్లేదు. దుర్గా కూడా లవ్లో పడినట్టే, కానీ బయట పడట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఓ ఐడియా, వాళ్ళిద్దరితో ఒక టూర్ ప్లాన్ చేద్దాం. నేనా? నేనేమో దుర్గం తీసుకొని వస్తాను, నువ్వు తేజుని తీసుకొని రావాలి. ఓకేనా? హా, ఓకే ఓకే, డన్. డన్. ఇక్కడ నొప్పి తగ్గిపోదులేరా, ఉండు. కాసేపు ఓర్చుకోరా, అదే తగ్గిపోద్ది. ఏయ్, ఎవరు నువ్వు? చెప్పు, నీ పేరేంటి? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు, చెప్పు, చెప్పు మరి, ఎవరు నువ్వు? ఏయ్, షాకిని, డాకిని, లంకని, పో, వెళ్ళిపో, ఈ ఒంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళు. దెయ్యం పోయింది. నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. శుభసూచకం అంటే ఇదే. బాగున్నాను రా. అమ్మ బాగుంది, ఇక్కడే ఉంది, మాట్లాడతావా? హలో దుర్గా, ఎలా ఉన్నావు నాన్నా? బాగున్నానమ్మా. అమ్మా, అది నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందమ్మా. ఇంతవరకు మీకు చెప్పకుండా ఏం చేయలేదు. ఏం చేయమంటారు? తల్లిదండ్రులకు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో ప్రేమించాలా వద్దా అని నన్నడుగుతున్నావేంట్రా? నీకు నచ్చిన పని చెయ్యి. థ్యాంక్ యూ అమ్మా. అలాగేమ్మా, ప్రేమలో పడి చదువుని మర్చిపోకు. సరేమ్మా, ఇంకుంటాను. జాగ్రత్త. ఉంటానే. ఏయ్, ఏంటి కార్ ఇక్కడ ఆపావు? ఐ లవ్ యూ డార్లింగ్. మీ టూ. ఏమైంది? లవ్ అనగానే కంపల్సరీ ఇవన్నీ చేయాలి? నాకు ఇష్టం ఉండదు. ఒక టచ్ హగ్ అవుతుంది, ఒక హగ్ కిస్ అవుతుంది. ఆ కిస్సు సెక్స్ అవుతుంది, ప్రాబ్లం ఏంటి? అంజు వద్దని చెప్పా కదా, ఫూలిష్ గా చేయొద్దు. లవ్లో కొట్టుకోవడం రెచ్చిపోవడం కామనే కదా. రెచ్చిపోవడమా? ఏంటా లాంగ్వేజ్? నువ్వు కూడా రెచ్చిపో. బాయ్. ఛా, ఆ అమ్మాయి తోడు లేకుండా ఒక్కడిని ఎలా తొక్కోవాలి?